సో మీరు ఈ సినిమా డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పారా? ఈటీవీ గారు ఈటీవీ వాళ్ళే ఒప్పుకున్నారు. మేము వెళ్ళిన ఫస్ట్ ప్రొడ్యూసర్ వాళ్ళు ఒప్పుకున్నది కూడా వాళ్ళే. బాపి గారు వచ్చేసి కథ వినేస్తుంటే వెంటనే చేస్తామని చెప్పేసి అక్కడే ఎక్కడికి వెళ్ళడానికి అవకాశమే మాకు లేదు. నేను వెళ్ళింది ఫస్ట్ వాళ్ళకి అక్కడే అయిపోయింది. సో ఐ వాజ్ వెరీ బ్లెస్డ్ విత్ ఇన్ఫాక్ట్ ఈటీవీ వాళ్ళు కూడా నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అందుకే వినోసే నా విజన్ మీద వాళ్ళు నమ్మకం పెట్టేసి వెంటనే వాళ్ళు ఓకే చేసుకున్నారు. సో ఐ థింక్ బిగ్ థ్యాంక్స్ టు ద హోల్ ఈటీవీ ఛానల్ అండ్ దిస్ థింగ్ బికాజ్ బాపి గారు, సాయి గారు, దాని తర్వాత నితిన్ గారు వాళ్ళందరూ కలిసేసి కథ వెంటనే ఓకే చెప్పేశారు. సో ఇన్ఫాక్ట్ నేను అప్పుడు ఆర్ఎస్సీలో షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరిగేసరికి లంచ్ బ్రేక్లో వచ్చేసి పోయి నేను బాపి గారిని కలిసి సార్ ఇలాంటి సబ్జెక్ట్ ఉంది వినంటే ఓకే వింటాం చెప్పారు. మళ్ళీ నేను నెక్స్ట్ రోజు షూటింగ్ వెళ్ళేసరికి పోయి కథ చెప్పాను. సో అట్లా జరిగిన ఒక విషయం, నేను అక్కడ షూటింగ్ జరిగేసరికి ఇది ప్యారల్గా జరిగింది. సో ఏంటి సరస్వతిలో 3 letters ఒక కలరు, ఒక కలర్ పెట్టారు, ఏంటి రీజన్ ఏంటి? అంటే యాక్చువల్గా నేను ఇంగ్లీష్లో కూడా మీరు చూస్తే ఆ కింద వచ్చి ఐలో ఉంది కదా, అదైతే ఫీమేల్ సింబల్ కదా. తెలుసు కదా ఇది ఈ ఫీమేల్ సింబల్. సో ఆ ఫీమేల్ సింబలే దాంట్లో ఇన్కాపరేట్ చేస్తాం, అందువల్లే అది. అలాగే మీ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, అందరూ ఆడపిల్లలు సరస్వతి లాగా ఉండరు, కాళీ మాతలు కూడా ఉంటారని. అంటే ప్రతి అమ్మాయిలో కూడా అంటే అఫ్కోర్స్ సరస్వతి అనేది చైల్డ్ ఆర్టిస్ట్ అనేది మనకి మీరు ఆల్రెడీ దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కాళీమాత ఎవరు, మీరేనా లేదంటే? ప్రియామణి గారు కూడా పెద్ద పవర్ఫుల్గా డైలాగ్ ఉంది. అంటే కాళీమా అనేది మీరైనా కాదు, అంటే కాళీమా అనేది ప్రతి అమ్మాయిలో ఉండేది చెప్తున్నాము. ఆ డైలాగ్ మీరు కరెక్ట్గా వింటే ప్రతి అమ్మాయి ఒక సరస్వతిలా ఉండదు, అవసరమైతే కాళీమాత అంటే ఒక ప్రతి అమ్మాయిలో ఒక కాళీ ఉంది, దాన్ని ట్రిగర్ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది. సో అది లాజిక్, ఇట్స్ నాట్ పర్ పర్సన్, ఎవ్రీ ఉమెన్. సరస్వతి సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు, మీరున్నారు, మల్టీ స్టార్, అందరూ వాళ్ళ దీంట్లో నిష్ణాతులే. సో ఎవరి క్యారెక్టర్ బాగా గుర్తుండిపోద్ది ఆడియన్స్కి? అందరిది ఒక్క క్యారెక్టర్ కూడా మిగిలిపోదు. ఎవరెవరు వాళ్ళ క్యారెక్టర్కి వచ్చారు, ఆ క్యారెక్టర్ అక్కడ నిలుస్తుంది. ఆ పాయింట్కి ఆ సీన్కి అయితే వాళ్ళే హీరో. సో అది ఖచ్చితంగా నిలుస్తుంది. అంటే అందరూ గుర్తుంటానికి ఛాన్స్ ఉండదు, ఏదో ఒక క్యారెక్టర్ అయితే ట్రిగ్గర్ అయితే. సినిమా చూడండి అప్పుడు తెలుస్తుంది. నేను అంతే కాన్ఫిడెంట్గా మాట, నేను ఎప్పుడంటే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ చెప్తాను కదా, నేను ఎక్కువ మాట్లాడలేదు. మీరు చూడండి, సినిమా చూడండి, అప్పుడు అర్థమవుతుంది ఎందుకని. బికాజ్ అఫ్ కోర్స్ మెయిన్ లీడ్ ఇస్ అఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ సార్. హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ నిజంగానే ఆ సబ్జెక్ట్ బయట తీసుకురావడం, బికాస్ హీ క్యారీస్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. ప్రియమణి గారు, నేనున్నాను, కిషోర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, బట్ ఆ కథని ట్రావెల్ చేసేది వచ్చి ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్. సో అందరూ క్యారెక్టర్ ఆ సబ్జెక్ట్లో కరెక్ట్గా వస్తుంది.